హాయ్ వ్యూవర్స్, మీర్జాపురం సంక్రాంతి కోడి కాదు, ఇది పండుగ పందెం. అసలు మీకు ఎలా చెప్పాలంటే ఇది హైదరాబాద్ కాదు, విజయవాడ కాదు, ఇది మీర్జాపురం రా బాబు. చూడండి, ఈ కాలువలు ఏంటో తెలుసా? నీళ్లు కాదు, పల్లెటూరు వైబ్స్ ఫ్లో అవుతుంటాయి. ఇక్కడ కూర్చుంటే మొబైల్ నెట్వర్క్ పోతుంది, కానీ మనసుకు ఫుల్ సిగ్నల్ వస్తుంది. చూస్తున్నారా ఈ పొగమంచు, ఈ వాతావరణం కాదు, సంక్రాంతి మూడ్, పచ్చని వరి పొలాలు చూసి సిటీ వాళ్ళకి ఫిల్టర్ అవసరం కూడా ఉండదు. నూజివీడు హనుమాన్ జంక్షన్ మధ్యలో సంక్రాంతి వస్తే ఊరు మొత్తం ఆన్ అయిపోద్ది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కోడి పందాల విషయానికి వస్తే ఇప్పుడు అసలు హైలైట్కి వచ్చాము. ఇది కేవలం కోడ్ల మధ్య పోటీ కాదు ఫ్రెండ్స్, ఇది మామలు అల్లుళ్ళు మధ్య, బావలు మరుదుల మధ్య, మొత్తం ఊరే కామెంటేటర్లు. చూడండి, ఊరంతా మేము వీవీఐపీ జోన్లో కూర్చున్నాం. ఊరంతా చూడండి ఎంత హడావిడిగా ఉందో. కొక్కిరి కోడి వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్, కొక్కిరి కోడి వచ్చేస్తుంది చూడు. నెమలి కొక్కిరికి నెమలికి మధ్య ఫైట్ షురూ అయింది ఫ్రెండ్స్. ఒకడంటాడు ఈ కోడి నా బిడ్డలాగా పెంచాను రా అని. ఇంకొకటి అంటాడు ఇది బాగానే ఉంది, నా కోడి అల్లుడిలా దూసుకెళ్తుంది అంటాడు. సో అంత కామెడీగా ఊరే కామెంటేటర్లు అయ్యి అసలు అక్కడ ఎట్లా ఉందంటే, ఎంత ఆనందంగా ఉందంటే, ఇక్కడ టైమింగ్ చాలా స్ట్రిక్ట్ ఫ్రెండ్స్. సంక్రాంతి పండుగ సూర్యుడి పైకి వచ్చేసరికి కోడి రెడీ అయిపోవాలి. ఎక్కడయ్యా దింపుడు కోడేది, ఎక్కుడు కోడేది అని చెప్పి కామెంటరేటర్లు గోల చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కోడి ఓడిపోతే బాధ లేదు, కానీ పక్కవాడు గెలిస్తే అసలు బాధ వస్తుంది. అరే ఎవడ్రా పోరా, రైట్ అదే రైట్. కోడి వినదు, కానీ మనుషులు మాత్రం ఫుల్ టెన్షన్లో ఉంటారు ఫ్రెండ్స్. పందెం అయిపోయాక కూడా శాంతి ఉండదు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది రివ్యూ మీటింగ్. నిన్న నా కోడి సరిగ్గా తినలేదురా, జీడిపప్పు పెట్టా కానీ తినలేదు, కొంచెం రమ్ము ఇచ్చా కానీ తాగలేదు, ఇలాంటి సోదంతా వాగుతూ ఉంటారు. నీ కోడి కాదురా, నీ అదృష్టం వీక్ అని ఎదుటోడు అంటూ ఉంటాడు. ఇదే మీర్జాపురం సంక్రాంతి. డబ్బు కోసం కాదు, డబ్బు ఉన్నా లేకపోయినా నవ్వులకు మాత్రం లోటు లేదు, అస్సలకి లోటు లేదు. సిటీలో సంక్రాంతి అంటే సెలవు, మీర్జాపురంలో సంక్రాంతి అంటే జీవితం, సెలబ్రేషన్ ఫ్రెండ్స్. సో పల్లెటూరులో భాగంగా సంక్రాంతి వేడుకల గురించి ఇప్పటి వరకు మనం అసలు అక్కడ జరిగిన చూడండి, కోడి ఫైట్, కోడి ఎగిరి దానికి కాలు కత్తి కట్టారు, 2 కోళ్ళు కత్తి కట్టారు. కొక్కిరి కోడి ఇక్కడైతే ఓడిపోయింది, అది గుండెల మీద పొడి చేసిందండి నెమలి. కానీ కొక్కిరి ఫుల్ అటాకింగ్ మోడ్ ఉంది, కానీ నెమలి దెబ్బ కొక్కిరి కొప్ప కూలిపోయింది. సో నెమలి గెలిచింది. అక్కడ ఆల్రెడీ 40 పందాల వరకు జరిగినాయి ఫ్రెండ్స్. నేనైతే కొన్ని పందాలు మాత్రమే చూశాను. కార్ పార్కింగ్ చూడండి, అట్లాంటి కార్ పార్కింగ్లు 5-6 కార్ పార్కింగ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఎలా అంటే ఎలా ఉందంటే ఎలా ఉంది ఆ రోజంతా. ఆ క్లైమేట్, అసలు ఆ పొలాలు, చూడండి ఆ పచ్చని ప్యాడీ ఫీల్డ్స్, అది చూస్తూ ఉంటేనే అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. సో మీకు ఇంకా అక్కడ చెప్పాలంటే, నేను పామాలివ్ తోటలకు వెళ్ళాను, కొబ్బరి తోటలకు వెళ్ళాను. సో ఇవి పామాలివ్ చెట్లు, ఇవి కొబ్బరి చెట్లు. ఇక్కడ ఫోటో తీస్తే లొకేషన్ ఏది అని అడగరు ఫ్రెండ్స్, ఫిల్మ్ షూటింగ్ ఏంటి అని అడుగుతారు, ఫిల్మ్ షూటింగా ఏంటి అని అడుగుతారు. సో మిశ్రా డాబాలో మేము చక్కగా తిన్నాము, చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మిశ్రా డాబాలో రోటీస్, బటర్ చికెన్ రైస్ తిన్నాం. చూడండి కొబ్బరి చెట్లు, బాబా అక్కడ కొబ్బరి తోటలు ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఇది మామూలు కొబ్బరి తోటలు కాదు, చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక పెద్ద ఫ్యాక్టరీ, దానా ఫ్యాక్టరీ ఉంది, ఎంతో బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఆ పామాలివ్ తోటలో కిరణ్ అన్న అని చెప్పి నేను చిన్నప్పుడు నాకు డ్యాన్స్ నేర్పించాడు. సో అన్న కూడా రెడ్ వైన్ లాంటోడే, ఎంత ఏజ్ వచ్చే కొద్ది అంత మంచి స్టైల్ తయారవుతూ ఉంటాడు. సో నేను అసలు జెస్సీ మిస్ అయింది ఫ్రెండ్స్. జెస్సీ కొంచెం బాగలేదు, సో షీ కుడెంట్ ఏబుల్ టు కమ్ టు మీర్జాపూర్. కానీ మేము మాత్రం అసలు పల్లెటూరు ఎంత బాగా అంటే అంత బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఈ సంక్రాంతికి అట్లాగే మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేశారని మేము నమ్ముతున్నాము. వన్స్ అగైన్ మా ఫ్యామిలీ తరపు నుంచి మీకు, మీ ఫ్యామిలీస్కి హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ మకర సంక్రాంతి. అండ్ ఫైనల్గా టచ్ చూడండి, మా బామ్మర్ది చిన్నపిల్లలు ఎక్కే ట్రైన్ ఎక్కి చక్కగా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు అంటే, అతను ఉండడానికి పెద్దగా ఉన్నా కానీ మనసు మాత్రం పిల్లల మనసు కలిగిన మంచి మనసు ఉన్న వ్యక్తి మా బామ్మర్ది. సో మా బామ్మర్దికి కూడా హ్యాపీ సంక్రాంతి. ఇక్కడ కమలా ఉంది, బేబీ కమలా కూడా హ్యాపీ సంక్రాంతి. వ్యూవర్స్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.